అక్షయమైన ఆహారమును అనుగ్రహించే యేసయ్యకు మహిమ కలుగును గాక. మన ప్రభువును మన రక్షకుడకు యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనాలు. ఉదయకాల సమయం హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున తెలియజేస్తున్నామండి. పాట పాడుకుంటూ దేవుని గణపరుతాం. హల్లెలూయా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయెను, కోతకు పనివారు కొదువాయెను. కోతెంతో విస్తారమాయెను, కోతకు పనివారు కొదువాయెను. ప్రియ యేసునిధులన్నీ నీవే కదా, ప్రియ యేసునిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలందుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాలందుమా. యజమాని నిధులన్నీ నీవే కదా, యజమాని నిధులన్నీ నీవే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనము విన్నామండి. హల్లెలూయా. దేవుని నామము మహిమపరచబడును గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ తెలియచేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యము యోహాను సువార్త 4వ అధ్యాయము నుంచి మనం చదువుకుందాం. 33 నుంచి మనం ధ్యానించుకుందాం. శిష్యులు ఆయన భోజనము భుజించుటకు ఎవడైనా ఏమైనా నేను తెచ్చినేమో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని నిమిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోత కాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కనులెత్తి పొలంలో చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాట మనం గమనిస్తూ ఉన్నాం. ఇప్పుడు పాడిన పాట కూడా ఇదే అర్థాన్ని ఇదే అధ్యాయంలో నుంచి సేవకులు తీసి వ్రాసి ఉన్నారు. హల్లెలూయా. మరి కోత ఎంతో విస్తారంగా ఉంది, కోసే పనివారే కొద్దిగా ఉన్నారు. హల్లెలూయా. ఇక కింద వచనాల్లో ప్రభు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు? విత్తువాడును కోయువాడు కూడా సంతోషించినట్లు కోయువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు. మాట ఈ విషయంలో సత్యమైందే. మీరు దేని గూర్చి కష్టపడిరో దాని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడిరి, మీరు వారి కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. హల్లెలూయా. చూడండి, దేవుడు అంటున్నాడు, మీరు కష్టపడలేదు, మీరు కష్టపడకుండానే మీకు ఫలమును నేను దయచేయబోతున్నాను. హల్లెలూయా. ఈ ప్రపంచం అంతా ఎలాగుందంట?
ఎలాగ మనకు కనపడుతుందంటే వాక్యానుసారంగా చూస్తే కోతకు సిద్ధంగా కనపడుతూ ఉంది. ఎలా కనపడుతుంది? కోతకు సిద్ధంగా ఉంది. కోసుకొని దాని ఫలమును భుజించటానికి, ఆ ఫలమును పొందుకోవటానికి సిద్ధంగా ఉంది. హల్లెలూయా. చాలాసార్లు మనము అనుకుంటాము, ఒక ఆత్మను రక్షించాలి అంటే మొదటి నుంచి మనము ప్రయాసపడాలి, మొదటి నుంచి మనం కష్టపడాలి అనుకుంటాము. కష్టము ఆల్రెడీ ప్రభు చేసేసి ఉన్నాడు. హల్లెలూయా. ఆ కష్టము ప్రభు ఆల్రెడీ ముగించేసి ఉన్నాడు. మనము కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలము కోతను కోయటమే. అంటే ఆ ఆత్మను మనము రక్షించుకోవటమే. ఆ ఆత్మను రక్షించుకోవటం వరకే మన పని. అంటే ఆ ఆత్మను రక్షించటానికి కావలసిన ప్రక్రియ అంతా జరిగించబడింది. కేవలం మనం కోసే పని మాత్రమే దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ అంటున్న మాటలు మనం చూడండి. ఇదిగో మీ కన్నులెత్తి పొలం చూడని, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. కోతకు వచ్చేసినాయి, కానీ కోసేవారు లేరు. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఆయన సువార్త ప్రకటించి, ఆయన వాక్యమును బోధించి, ఆయన సత్యమును ప్రకటించి, ఆయన నామములో ఆ అనేక మందిని మనం కోసుకునేవారులాగా, అనేక మందిని మనము పొందుకునేవారులాగా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. చూడండి, మరి ఎంతమంది కోత కోయటానికి సిద్ధపడ్డారు? ఎంతమంది కోత కోయటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది కోత కోయటానికి ముందుకు వస్తున్నారు? ఎంతమంది కోతను కోయటానికి ఆసక్తి చూపుతున్నారు? చాలామంది ఎలా ఉన్నారంటే, ఇది మా పని కాదండి, ఇది మా బాధ్యత కాదండి, ఇది మాకు దేవుడు అప్పగించలేదండి అని చాలాసార్లు సాకులు చెప్తూ ఉంటాం. చాలాసార్లు మనం తప్పించుకోవటానికి ప్రయత్నము చేస్తూ ఉంటాం. కానీ ప్రభు ఇది కేవలము సేవకులదే అని ఎక్కడ బైబిల్లో రాయలేదండి. కేవలము సేవకులు మాత్రమే కోత కోయాలి, ఇంకెవ్వరు కోత కోయటానికి వారికి అధికారము లేదు, వారికి అర్హత లేదని ప్రభు ఎవరికి ఎక్కడా బోధించలేదు. ఇది ప్రతి ఒక్కరికి దయచేయబడిన వాక్యము, ప్రతి ఒక్కరికి బోధించబడిన వాక్యము, ప్రతి ఒక్కరికి ప్రకటించబడిన వాక్యము. చూడండి, కోత కొయ్యాలి అంటే నువ్వు ఒక సేవకుడుగానో, లేకపోతే ఒక దైవజనుడుగానో, లేక సేవకురాలుగానో ఉండాల్సిన అవసరం లేదు. కోత కొయ్యాలని నీకు ఆశ ఉంటే చాలు. నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు ఆ కోత కోసే పనిలో పనివాడిగా బాధ్యతను తీసుకోవచ్చు. హల్లెలూయా. ఈ 12 శిష్యులు ఏమనుకుంటున్నారంటే, ప్రభు చెప్తున్నప్పుడు, ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఒక పంట గురించి, గోధుమ పంట గురించి, లేకపోతే అక్కడ ఉన్న కోతకాల పండగ గురించి మాట్లాడుతున్నాడేమో ప్రభు అనుకున్నారు. కానీ అది ఆత్మీయమైన కోత, ఆత్మీయమైన పంట అని వారు గ్రహించలేకపోయారు ఆ సమయంలో. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్తుందేమో ఆ సమరయ ప్రాంతంలో ఉన్న ప్రజల గురించి చెప్తుంటే వారేమనుకుంటున్నారు, పొలంలో ఉన్న కోత గురించి చెప్తున్నాం అనుకుంటున్నారు. పొలంలో పెరుగుతున్న గోధుమల పంట గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే ద్రాక్ష తీగల గురించి, లేకపోతే ఒలీవ చెట్టు నుంచి వచ్చే ఆ కాయల గురించి మాట్లాడుతున్నారని అనుకుంటున్నారు. అంజూరపు పండ్ల గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు. కానీ నశించిపోతున్న ఆత్మలు రక్షించబడటానికి అని వారు గ్రహించలేకపోయారు. హల్లెలూయా. ఒక మంచి మాట అన్నాడండి ప్రభు. ఇక్కడ ఏమన్నాడంటే, దాని ముందు వచ్చిన మనం గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. హల్లెలూయా. చూడండి, ఆయనకు ఆహారం ఏమైందంట? దేవుని చిత్తమును తుదముట్టించుటయు, ఆయన పని జరిగించుటయు. హల్లెలూయా. ఆయన పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పనిని తుదముట్టించుటయు. ఇది ఆయనకు ఆహారం అయింది. అంటే ఆహారం అంటే ఆకలి, ఆహారం అంటే అది ఒక రకమైన తృష్ణ, ఆసక్తి. దేవుడికి అలాంటి ఆసక్తి ఉంది. ప్రభుకి నశించిపోతున్న ఆత్మల పట్ల బలమైన తృష్ణ కలిగి ఉన్నాడు ఆయన. మరి విశ్వాసుగా మనకెంతుంది? ఆయన చేత రక్షించబడ్డాము, ఆయన చేత పాపక్షమాపణ పొందుకున్నాము, ఆయన చేత నిత్య జీవాన్ని పొందుకున్న మనకి
ఎంత ఆసక్తి ఉంది ఉదయ కాలము. దేవుడు మాట్లాడుతున్నాడండి. రెండో రాకడ సమీపంగా ఉంది. ప్రభు ఏ క్షణానైనా రావచ్చు, ప్రభు ఏ నిమిషానైనా రావచ్చు. మరి మనము ఈ కోత పనిలో, ఆ హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకుంటున్న మాసంలో మనం ఉన్నాం. ప్రతి సంఘము ఏం చేస్తుందంటే నవంబర్ వస్తే చాలు హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకుంటుంటుంది. హార్వెస్ట్ ఫెస్టివల్స్ చేసుకోవటం గొప్ప కాదు. సంఘాల్లో నిజమైన హార్వెస్ట్లో నువ్వు పాలు పంచుకున్నావా? ఫెస్టివల్స్ అనేది చాలా ఏమంటారు ట్రెడిషన్స్ అవన్నీ, కానీ ఇది నిజమైన కార్యము, నిజమైన పని అయి ఉన్నది. హల్లెలూయా. ఈ నిజమైన హార్వెస్ట్ ఫెస్టివల్లో నువ్వు ఉన్నావా? ఒకప్పుడు పొలాల్లో పండించిన పంటలు తెచ్చేవాడు హార్వెస్ట్ ఫెస్టివల్కి. కానీ కాలంలో ఇంట్లో ఏదో పిండి వంటలు లేకపోతే బజార్లో అమ్ముతున్న వస్తువులు తెచ్చేసి సంఘంలో హార్వెస్ట్ ఫెస్టివల్స్ చేస్తున్నారు. నిజమైన కోత అది కాదండి. నిజమైన కోత నశించిపోతున్న ఆత్మలను సంఘంలోకి తీసుకురాగలగటం. నిజమైన ఆత్మలు తీసుకొచ్చినప్పుడే నిజమైన హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకోవాలి. మన పిండి వంటలు తెచ్చుకోవటము, లేకపోతే పండించిన పంటను తెచ్చుకోవటము, అది కాదు నిజమైన హార్వెస్ట్ ఫెస్టివల్. ఒక ఆత్మను తీసుకువస్తే అది నిజమైన కోత పండగ, అది నిజమైన కోత పండగ అవుతుంది. ఇదే కాలం నీ సంఘములో, నీ కుటుంబంలో కోత పండగను చేసుకుంటుంటాము అంటే ఒక ఆత్మను రక్షించినప్పుడు నిజమైన కోత పండగ మనం చేసుకుంటున్నాం. లేకపోతే మనం కూడా ట్రెడిషన్స్ ఫాలో అవుతున్నాం. ట్రెడిషన్స్ని మనం కూడా ఆచరిస్తున్నామని గ్రహించాలి. ప్రభు మాట్లాడుతున్న మాటను చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు? విత్తువాడును కోయువాడును మాట విషయంలో సత్యమే. మీరు దేని గురించి కష్టపడలేదో దాన్ని కోయుటకు మిమ్మల్ని పంపితిని. హల్లెలూయా. దేని గురించి మనం కష్టపడలేదో దాని గురించే పంపిస్తున్నాడు. నువ్వు కష్టపడమని చెప్పట్లేదు ప్రభు ఇక్కడ. చాలాసార్లు అనుకుంటా ఒక ఆత్మను రక్షించాలంటే కష్టపడాలి అనుకుంటా. కాదు, కష్టపడాల్సిన అవసరమే లేదు. కేవలం ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి, ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, వాక్యమును విత్తాలి, కన్నీరు కార్చాలి, పంటను కోయాలి. కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పనులు కోయును అన్నాడు. ఆమేన్. నువ్వు కన్నీటితో విత్తుతూ ఉండు ఒక ఆత్మ కొరకు. దేవుని మందిరంలో, దేవుని సంఘములో ఒకరోజు ఆ పంటను నువ్వు తప్పకుండా కోసుకుంటావు. తప్పకుండా ఆ పంట నువ్వు చేజిక్కించుకుంటావు. ఇదే కాలం మాట్లాడుతున్న మాటను మీరు గ్రహించండి. కోత చాలా విస్తారంగా ఉంది, కోసేవారే లేరంట. ప్రభా నన్ను పంపించి నేను కోస్తాను. దేవుడు ఆల్రెడీ పంపించాడు. ప్రభా నేను వెళ్తాను అని చెప్పి ఇక మీదట దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేశాడు. ఇంకా నేను వెళ్ళి పంపించు ప్రభా అని అడగద్దు. ప్రభా నువ్వు నన్ను పంపించి పొమ్మన్నావు, నేను బయలుదేరుతున్నాను, నాతో కూడా నువ్వు రా, నాతో కూడా నువ్వు రా ప్రభువా అని ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ దేవుడు మీతో కూడా వచ్చి ఆ కోసే పనిలో మీకు సహాయం చేస్తాడు. ఆ కోసే దానిలో మీకు కావాల్సిన జ్ఞానమును, వివేకమును దేవుడు దయచేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదే కాలము నువ్వు మాట్లాడిన వాక్యమును బట్టి, సత్యమును బట్టి, జీవమును బట్టి వందనాలు. అవును ప్రభా తండ్రి, కోత ఎంతో విస్తారంగా ఉన్నట్టున్నావు. కోసేవారే, పనివారే కొద్ది మందే ఉన్నారంటున్నావు. అవును ప్రభా తండ్రి, దేశము తండ్రి, ప్రపంచము చాలా పెద్దది ప్రభా. ఇంకా నిన్ను ఎరగని వారు, నిన్ను గుర్తించని వారు, నిన్ను గ్రహించని వారు, నిన్ను అంగీకరించని వారు లక్షల్లో, కోట్లలో ఉన్నారు ప్రభా. నీకు వ్యతిరేకులే కొన్ని వేల మంది, కోట్లలో ఉన్నారు ప్రభా. వారందరికీ మేము సువార్త ప్రకటించడానికి, వారందరికీ మేము వాక్యమును బోధించడానికి, సత్యము ప్రకటించడానికి మమ్ములందరినీ అభిషేకించండి. మమ్ములందరినీ నీ ఆత్మతో నింపండి. మేమందరము ప్రభా సిలువ సువార్తను ప్రకటించడానికి మాకు సహాయం చేయండి. అవును ప్రభా, ఇది కోతకు సమయం అని మాట్లాడుతూ ఉన్నావు ప్రభా. నువ్వు సమయం దగ్గర పడింది ప్రభా. నువ్వు ఏ క్షణాన్ని వస్తావు. నువ్వు వచ్చిన తర్వాత సువార్త ప్రకటించలేవు, నువ్వు వచ్చిన తర్వాత వాక్యాన్ని బోధించలేము ప్రభా. నువ్వు రాకముందే నీ సువార్త ప్రకటించటానికి, నువ్వు రాకముందే వాక్యమును బోధించటానికి మాకు సహాయము చేయండి.
మీరు మహిమ పొందండి. ఇంకా ప్రభా నిర్లక్ష్యముతోనూ ప్రభా ఇంకా ప్రభా మేము తండ్రి అనేకమైన ప్రభా పనులు పెట్టుకొని సువార్త విషయంలో నిర్లక్ష్యము చేస్తే మమ్మల్ని క్షమించండి. తప్పించుకుంటుంటే క్షమించండి ప్రభా, సాకులు వెతుకుతుంటే క్షమించండి ప్రభా. వాటన్నిటిని విడిచిపెట్టి సిద్ధ మనస్సుతో ప్రభా నీ సిలువ సువార్తను మేము మోసుకుంటూ మా సిలువను మేము ఎత్తుకొని ఈ లోకంలో నేను ప్రకటించే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొనుచున్నాము మా ప్రియ తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మనం దీవించును గాక. ఆమేన్.